ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 25. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. 32వ శిఖరము. సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానం ఇది. మనము తప్పిపోయినప్పటికీ, తప్పిదములు అనేకములు చేసినప్పటికీ, మన సమస్యల కొరకు, కార్యముల కొరకు ఆయన సముఖమును వెతికినప్పుడు ఆయన మనకు సహాయం చేయుచు నడిపించును. మనంతట మనమే పనులు తలపెట్టినప్పుడు తప్పిపోదుము. అయితే దేవుని వాగ్దానం ఇలాగున్నది: యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ప్రతి అడుగునందు, అత్యల్పమైన విషయములందు కూడా మనలను నడిపించుటలో బాధ్యత వహించును. దేవుని వాగ్దానం ఏమనగా, మనలను నిత్యము నడిపించుట మరియు మన క్షామకాలమున మన ఎముకలను బలపరచుట. క్షామ కారణమున ఆహారమునకు కొరతయున్నను దేవుని ప్రజలు ఉపవాసముండనవసరము లేదు. ఆయన నీకిచ్చు ప్రతి విధమైన ఆహారమును దీవించును. నీకు ఇవ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకునుము. నీవు నీరు కట్టిన తోట వలె నుండెదవు. తోట ఎల్లప్పుడూ అందముగా ఉండవలెనన్నచో దినదినము సంవత్సరమంతయు నీరు కట్టుచుండవలెను. ఎడారి వంటి ఈ లోకములో విశ్వాసులు ఇట్టి తోటగా నుండగలరు. నీ యొద్దకు వచ్చు వారికి నీవు వాక్యమును ఇవ్వగలవు. నీ అంతటి నీవు కూడా ఆత్మీయముగా నూతనపరచబడుచు ఆరోగ్యముగా నుండగలవు. దేవుడే తన జీవము గల వాక్యము ద్వారా మనకు నీరు కట్టుచూ నుండును. ఆ వాక్యమును ధ్యానించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా మన చుట్టూ నుండి వారిని ఎట్లు ఆదరించవలెనో నేర్చుకుందాము. అదే వాక్యములో నిత్యము ఉబుకుచుండు నీటి ఓటవలెను అను భాగమున్నది. ఎన్నడూనూ ఎండిపోని నీటి ఓటవలే మన ఆత్మీయ జీవితములు కాగలవు. రహస్యమేమనగా, మనము ప్రభువునందు ఆనందించవలెను. ఆ రీతిగా మనము పాడైన స్థలములను కట్టగలము మరియు సజీవమైన సంఘమును మనము ఇతరులకు చూపించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.